జై శ్రీమన్నారాయణ. ఇంత ప్రొద్దున్నే మరి శుభోదయంతో మీ ముందుకు వచ్చానేమో అనుకుంటున్నారా? చాలా సంతోషకరమైనటువంటి విషయం మీతో పంచుకోవటానికి అనమాట. ఈరోజు యోగా కార్యక్రమాలని విశ్వవ్యాప్తం చేసే దిశగా మనకిచ్చినటువంటి ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవడంతో దీన్ని చాలా చక్కగా చేయబోతూ ఉన్నారనమాట. యోగా పట్ల మాకు ఎంత అవగాహన ఉన్నా కానీ, ఎంత ఇష్టం ఉన్నా కానీ చాలామందికి చెప్పి విస్తృతం చేసే అంత ఎనర్జీ లేదు. ఎందుకంటే మాదంతా డివోషనల్గా భగవంతుని సంకీర్తన మీదే నా ఫోకస్ కాబట్టి ఆ దిశగా ఉన్నాం కదా. అయితే ఇవాళ మమ్మల్ని ఇంకొకళ్ళు అంటే ఊళ్ళో ఉన్నటువంటి సచివాలయం నుంచి చక్కగా ఇన్స్పైర్ చేస్తూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా యోగా నేర్చుకునే ఆలోచనతోటి ఒక 7 రోజుల పాటు ముందు ట్రైనింగ్ పీరియడ్ అనమాట. దాని తర్వాత మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇంకా అనౌన్స్ చేసి ఈ యోగాని చాలా విస్తృతం చేయాలనేసి మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కదా. అందుచేత ఆ ప్రోగ్రాంకి ఇప్పుడు ప్రారంభానికి అంటే ట్రైనింగ్ ప్రోగ్రాంకి అన్నమాట 7:30 నుంచి అని చెప్పారు. కానీ 7:30 అయిపోయింది. అయితే 8ంటికి క్లాస్ స్టార్టింగు. మాకు చాలా దగ్గరలో చెన్నకేశవాలయంలోనే అంటే మా ఇంటి ముందే కదా, చాలా చక్కగా దగ్గరే కాబట్టి ప్రతిరోజు పాల్గొవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను అనమాట. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీ అందరికీ కూడా మీ గ్రామాల్లో కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈరోజే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ప్రతి చోట కూడా ప్రారంభమవుతుందని తెలియజేశారు. అందుచేత మీకు కూడా జరుగుతుంది కాబట్టి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోనైనా అందులో పాల్గొండి. ఇది ఇంకా మనని మనం మానసికమైనటువంటి అశాంతి నుంచి కానివ్వండి, శారీరక రుగ్మతల నుంచి కానివ్వండి రిలీఫ్ పొందడానికి, పెద్దవాళ్ళమైతే రిలీఫ్ అంటే అవన్నీ కూడా వెనకేమి వయసు మారిపోదు కదా, కానీ చాలా స్వాంతన పొందుతాం అన్నమాట. చిన్నవాళ్ళు అయితే అసలు వాళ్ళు చాలా ముందుకి ప్రతి పనిలో కూడా వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటిది యోగా. యోగా అంటేనే అందరితో కలిసి ఉండేటటువంటి ఒక చక్కటి కార్యక్రమం అన్నమాట. అందువల్ల మీ అందరూ కూడా తప్పకుండా ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. భగవంతుని యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిది ఆయన మనకి భగవద్గీతలో స్వామి చెప్పిందే ధ్యాన స్థితి గురించి, ఆరోగ్య స్థితి గురించి అన్నీ కూడా చెప్పాడనమాట. శరీరం ఆరోగ్యకరంగా ఉంటేనే మనలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ప్రశాంతంగా స్వాంతన పొందగలుగుతాము, ఆయన్ని పొందపరచగలుగుతాం అన్నమాట. దాన్ని అందరూ కూడా అనుభవం తెచ్చుకోవడానికి, అనుభవంలోకి ఇంకా కొంతమంది స్ఫూర్తి కావడానికి కూడా ఈ కార్యక్రమం అయితే చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అందుచేత మీ అందరూ కూడా చక్కగా వీలున్నంత వరకు పాల్గొని ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉండే విధంగా మన ప్రయాణాన్ని మనమే కొనసాగిద్దాం. జై శ్రీమన్నారాయణ.